అదే కీలాగ్రం ఏంటంటే కనుక అది మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయం. సో ఎక్కడైతే మన పుప్పటి రేణువులు ఉత్పత్తి చేసిన తర్వాత దానిలోనే మన కీలాగ్రమే పడ్డప్పుడు ఫలదీకరణ జరిగిపోయి మనకి సీడ్ సెట్ అవుతుంది. సో ఇది సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ అంటే స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్క. సో ఇక్కడ ఇది ఏంటంటే మనం ఏదైతే అనుకుంటాం మేల్ మొక్క నుంచి తీసుకుంటాం. ఏంటి తీసుకుంటాం? పుప్పటి రేణువులు తీసుకుంటాం. ఇదేంది ఇక్కడ దీనికి క్లిప్పింగ్ చేస్తాం. క్లిప్పింగ్ అంటే ఏం చేస్తామంటే మనం దీనిలో ఉన్నటువంటి కేసరాలు అన్ని కూడా రిమూవ్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ ప్రతి స్పైక్లెట్, దీన్ని స్పైక్లెట్ అంటాము. ఇది ప్రతి పుష్పం అని ఉంటుంది. ఎవ్రీ పుష్పం నుంచి మనం మొత్తం దీనిలో ఉన్నటువంటి స్టెమెంట్స్ అనేవి తీసేస్తాం. దేంతో? నిడిల్తో తీసేస్తాం. తీసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ స్త్రీ ప్రత్యుత్పత్తి అయినటువంటి కీలాగ్రామ్ అనేది మాత్రమే ఉంటుంది, స్టిగ్మా ఉంటుంది. సో ఇప్పుడు ఏంది? ఇది టోటల్ గా ఫీమేల్ అయిపోయింది. ఏమైపోయింది? ఇది ఫీమేల్ మొక్క అయిపోయింది. సో ఈ ఫీమేల్ మొక్క మనకు ఏదైతే మనము మన వేరే రకం యొక్క పుప్పటి రేణువులు తీసుకొచ్చి దీని మీద మనం డస్ట్ చేస్తాం. ఇప్పుడు మేల్ ఆడమొగ మన పువ్వు దులపడం అంటారు కమ్మా, ఏమవుతుంది? మనం రోప్తో ఇట్లా అటు ఇటు అన్నప్పుడు షేక్ చేసినప్పుడు ఏమవుతుంది? డస్ట్ వస్తుందా రాదా? డస్ట్ వస్తుందా? సో అట్లనే ఇక్కడ డస్టింగ్ చేస్తాం. ఆ ఉన్నటువంటి మేల్ ప్యానికల్స్ తీసుకొచ్చి డస్ట్ చేస్తాం. డస్ట్ చేసిన తర్వాత దీని మీద ఉన్నటువంటి కీలాగ్రం మీద పడుతుంది. కీలాగ్రం మీద పడిపోయి ఏమవుతుంది? ఇక్కడ సీడ్ అనేది ఫలదీకరణ జరిగిపోయి సీడ్ సెట్ అవుతుంది. సో ఇక్కడ దీని మీద ఉన్నటువంటి ఏదైతే సీడ్ సెట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే గింజ ఉందో, గ్రెయిన్ ఉందో, అది F1 మొక్క. దాన్ని ఏమంటారు? F1 మొక్క అంటారు. సో ఈ F1 మొక్క దాన్నే హైబ్రిడ్ అంటారు. ఏమంటారు? హైబ్రిడ్ అంటారు. సో ఇప్పుడు మామూలుగా వెరైటీస్ కంటే కూడా హైబ్రిడ్ దిగుబడి ఎక్కువ ఉంటాయి. దిగుబడి అంటే ఏంది? ఏల్డ్ మామూలుగా పంట దిగుబడి అంటే ఏంది? పంట ఎక్కువ వస్తుంది. మనం హైబ్రిడ్స్ తో పోల్చుకున్నాం, రకాలతో పోల్చుకుంటే హైబ్రిడ్ యొక్క దిగుబడి ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ F1 ని మనము F2, F3, F4, F5 చెప్పిన. సో ఇట్లా చేసుకున్న దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ పోతాం. దానిలో మనం ఏంటంటే జీన్స్ ఫిక్స్ అయ్యేంత వరకు, అంటే జీన్స్ అంటే క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యేంత వరకు మనం ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ పోతాం. F3 జనరేషన్, F4, F5, F6 జనరేషన్ దగ్గర మామూలుగా జీన్స్ అనేది ఫిక్స్ అవుతాయి, క్యారెక్టర్స్ ఫిక్స్ అవుతాయి. సో ఈ ఫిక్స్ అయిన తర్వాత మనం అన్ని మొక్కలు కూడా ఒక జనాభా ఉంటుంది, పాపులేషన్, దానిలో అన్ని మొక్కలు కూడా ఒకే ఎత్తు ఉంటుంది, ఒకే పంట రంగు ఒకే తీరుగానే ఉంటుంది, తర్వాత గొలుసులు ఒక తీరుగానే ఉంటాయి, వాటి యొక్క ఆకుల యొక్క అమరిక ఒక తీరుగా ఉంటుంది. సో అదేవిధంగా అన్ని ఒక తీరుగా ఉన్నప్పుడు దాన్నే మనం రకం అంటాం. ఏమంటాం? రకం అని పిలుస్తాం. సో రకానికి ఉన్న హైబ్రిడ్ తేడా తెలిసిందా? ఇప్పుడు మీరు ఫీమేల్ మనం పువ్వు దులిపినప్పుడు ఆ ఫీమేల్ అయితేనేమో మన కేసరాలు పుప్పడి ఉత్పత్తి చేయవు. అవి ఏంటంటే అట్లా కాల్పోయి ఉంటాయి. సో ఇక్కడ దానిలో ఉన్నటువంటి మనం ఏదైతే ఫీమేల్ అనుకున్నామో 2 rows ఉంటాయి కదా, దాన్ని మనం ఎప్పుడైతే షేక్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి పుప్పడి వచ్చేసి ఫీమేల్ అంటే 4 వరుసలో ఉన్నటువంటి 4 కానీ 6 వరుసలు ఉంటాయి. వాటి మీద పడ్డప్పుడు దానిలో ఏవైతే ఫీమేల్లో ఉన్నటువంటి ఆ రకాల మీద ఎప్పుడైతే సీడ్ సెట్ అవుతుందో దాన్ని F1 హైబ్రిడ్ అంటాం. అర్థమైందా? అది రకము, ఇది హైబ్రిడ్. సో ఇది డిఫరెన్స్ అన్నట్టు. హైబ్రిడ్